నమస్కారం, వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. నిరుద్యోగ యువత శిక్షణతో నైపుణ్యాభివృద్ధి చేసుకోవాలి. మెగా జాబ్ మేళాలో పిలుపునిచ్చిన విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జిల్లాలో అంగన్వాడీ సెంటర్లకు 2.55 కోట్ల రూపాయల నిధులు కేటాయింపు. సమీక్షా సమావేశంలో వెల్లడించిన పార్తీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. ఫుట్పాత్ ఆక్రమణదారులకు విధించిన తాత్కాలిక ఆక్రమణ పన్ను వెల్లడించిన విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య. ఇక వివరాలకు వెళ్తే, నిరుద్యోగ యువతకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారిలో నైపుణ్యాన్ని వృద్ధి చేసి తద్వారా ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్న స్థానాన్ని సాధించేందుకు యువత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మిరాకిల్ సాఫ్ట్వేర్ సంస్థ వద్ద ఏర్పాటు చేసిన జాబ్ మేళా ముఖ్య అతిథిగా హాజరై యువతకు దిశానిర్దేశం చేశారు జిల్లా కలెక్టర్. ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాన్ని సాధించాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని కష్టపడి పనిచేయడం ద్వారా దాన్ని సాధించాలని కోరారు. అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవి మాట్లాడుతూ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయడం ద్వారా తొలి అడుగు వేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా నైపుణ్యాధికారి గోవిందరావు, ఉపాధి అధికారి అరుణ తదితరులు పాల్గొన్నారు. The companies which are trying to participate in this mega job mela, వాళ్ళ హెచ్ఆర్ అందరికీ కూడా ప్రత్యేకంగా మేనేజ్మెంట్ తరఫున అలాగే ఎమ్మెల్యేగా నా తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది చాలా ఎసెన్షియల్ మనకి, ఎందుకంటే మన గవర్నమెంట్ ఫార్మ్ అయిన వన్ ఆఫ్ ద ప్రామిసెస్ టు ద పబ్లిక్ ఈజ్ వి విల్ క్రియేట్ 20 lakh జాబ్స్. మీ అందరికీ గుర్తుంటుంది. మేము నిరంతరం ప్రతిరోజు అది గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే మేము మాట్లాడినప్పుడల్లా 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఫుల్ఫిల్ చేయాలి, మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారి ఆశయాన్ని మనం ఎలా పూర్తి చేయాలి అన్న దాంట్లో ఆలోచిస్తూ వచ్చిన ఈ థాటే ఈ జాబ్ మేళా. ఎందుకంటే నేను క్యాంపెయిన్లో తిరిగినప్పుడు కూడా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా మీకేం కావాలి అంటే మౌలిక సదుపాయాలు ఒకవైపు అడుగుతూ రెండో వైపు ప్రతి ఒక్కరూ అడుగుతున్నది ఏంటంటే మాకు ఉద్యోగాలు కావాలి. ఇంటికి ఒక ఉద్యోగమైనా ఉండి మాకు స్థిరమైన ఆదాయం ఉంటే ఖచ్చితంగా మన ప్రాంతం బాగుపడుతుంది అని నేనైతే గట్టిగా నమ్మాను. ప్రజల తాలూకా ఆ ఆశయాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి అంటే మనం చాలా ఇండస్ట్రీస్ తీసుకురావాలి. అలాగే లోకల్ జాబ్స్కి మన వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ అందులో మొదటి అడిగే ఈ జాబ్ మేళా. జరుగుతున్న మొట్టమొదటి మంచి మెగా కార్యక్రమం ఇది. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం, ఇంత గొప్ప కార్యక్రమం ఈ 3 నెలలు మేమైతే చేయలే. కార్యక్రమాలు అయితే చాలా చేశాం, కానీ ఎందుకంటే ఒక 2500 మంది యువతీ యువకులకు ఉపాధి అవకాశం కలగజేసే మంచి కార్యక్రమం ఈరోజు మేడం గారికి స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా మనం జిల్లా ప్రజలందరి తరఫున కూడా మేడం గారిని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంతమందికి ఒక్కసారిగా 5,000 మంది, సుమారు 6,000 మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం, అందులో సుమారు 2,500 3,000 మందికి మనం ఈ రోజు ఉద్యోగాలు కలగజేయడం అనేది ఇది మామూలు ఇష్యూ కాదు. ఎందుకంటే మేడం గారు చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆయన ఫస్ట్ ఉన్న ఆలోచన యువతీ యువకులు చదువుకుంటున్నాం, మనం ఇంజనీరింగ్ చదువుతున్నాం, ఎంబీఏ చదువుతున్నాం, ఎంఏ చదువుతున్నాం, కానీ మిగతా పోటీ పడలేకపోవడానికి కారణం మన దగ్గర స్కిల్ అనేది మన దగ్గర లేకపోవడం.
స్కిల్ లేకపోవడం వల్ల మనం మిగతా దేశాల యొక్క జిల్లాలో అంగన్వాడీ సెంటర్లో మంచినీరు టాయిలెట్స్ ఏర్పాటుకు నిధులు మంజూరైనట్లు పార్తీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలియజేశారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖలు కేటాయించిన లక్ష్యాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల, విద్య, స్కిల్ డెవలప్మెంట్, మున్సిపాలిటీ, మెప్మా, టిడ్కో, ఇంజనీరింగ్, ఉపాధి హామీ, సెర్ప్, హ్యాండ్లూమ్, ఐసిడిఎస్, వైద్య శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలు, చేరుకున్న లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్. నగరపాలక సంస్థలు వివిధ రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న దుకాణదారులు వారి వెనుక ఉన్న షాపులకు హద్దులు చెల్లిస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని నగర కమిషనర్ నల్లయ్య పేర్కొన్నారు. ఈరోజు ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ ఇకపై ఎవరూ అద్దె చెల్లించవద్దని సూచించారు. నగరపాలక సంస్థ తరపున తాత్కాలిక ఆక్రమణ పన్ను విధిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎవరైతే తాత్కాలిక ఆక్రమణ పన్ను విభాగంలో లేరో వారందరూ టౌన్ ప్లానింగ్ విభాగాన్ని సంప్రదించాలని కోరారు. పాతగా ఉన్న బడ్డీలు కానీ షాపులు కానీ ప్రస్తుతం వాటిని తొలగించే ప్రయత్నం చేయం, కానీ ఆక్రమణ పరి తగ్గించుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని తెలియజేశారు. నగరపాలక సంస్థలో వివిధ రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న దుకాణదారులు ఎవరైతే ఉన్నారో వారు వారి వెనుక ఉన్న షాపులకు అద్దెలు చెల్లిస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇక నుంచి అలాంటి అద్దెలు ఎవరు సదరు భవన యజమానిదారులకు చెల్లించిన అవసరం లేదు. మేమైతే నగరపాలక సంస్థ తరఫున తాత్కాలిక ఆక్రమణ పన్ను విధించడం జరుగుతుంది. ఎవరైతే ఇంకా తాత్కాలిక ఆక్రమిత పన్ను పరిధిలో లేరో వాళ్ళందరినీ కూడా మా టౌన్ ప్లానింగ్ విభాగాన్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. పాత ఉన్న ఏవైతే బడ్డీలు కానీ షాపులు కానీ ఏమైనా ఉన్నా వాటిని ప్రస్తుతం అయితే తొలగించే ప్రయత్నం అయితే చెయ్యం, కానీ వాళ్ళ ఆక్రమణ పరిధి తగ్గించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ట్రాఫిక్ సమస్యలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు నిర్దేశిత ఆక్రమణ స్థలంలో మాత్రం వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కొత్తగా ఎవరు కూడా మున్సిపల్ స్థలాలను కానీ రోడ్లు కానీ ఆక్రమించి బడ్డీలు కానీ పుష్కాట్లు కానీ పెట్టే అవకాశం అయితే లేదు. దయచేసి ఎవరు కూడా అలాంటి చర్యలకి పాల్పడవద్దని నగరపాలక సంస్థ తరఫున కోరుతున్నాం. టెంపరీ ఎంక్రోచ్మెంట్ ఫీ ఏదైతే మీకు చెప్పామో అది నగరపాలక సంస్థకు చెల్లిస్తే చాలు. అది ఆక్రమణ అభ్యంతరం కాని వాటికి మాత్రమే అది వర్తిస్తుంది. అభ్యంతరకరమైన ఆక్రమణలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు, వాటిని తొలగించడం జరుగుతుంది చట్ట ప్రకారంగా. కాబట్టి అందరూ ముఖ్యంగా వ్యాపారస్తులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను కూడా మనం నగరపాలక సంస్థలో నిషేధించడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఉపయోగించకుండా ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా వారి వ్యాపారాలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భోగాపురంలోని గంగరాల చెరువుగట్టుపై నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంబేద్కర్, శాసనసభ్యులు లోకం నాగమాధవి పాల్గొన్నారు. చెరువుగట్టుపై పెరిగిపోయిన చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ శ్రీధరాజా తదితరులు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజంగా పరిడివిల్లుతుందని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లయ్య అన్నారు. స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు సీఎంఆర్ జంక్షన్ నుండి 2K రన్ నిర్వహించారు.
నగరపాలక సంస్థ సిబ్బంది, జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ ఉద్యోగులు, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహపరిచారు. 2K రన్ కార్యక్రమాన్ని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ నల్లయ్యతో పాటు అథ్లెట్లు బంగారు ఉష, మత్స్య సంతోష్లు ప్రారంభించారు. ఈ రన్ పెద్ద చెరువు గుండా ఎంఆర్ కాలేజీ బుద్ధుడి విగ్రహం వరకు కొనసాగింది. అక్కడ కమిషనర్ అందరితో స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారి వెంకటేశ్వరరావు, సహాయ కమిషనర్ తిరుమలరావు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సామూర్తి, ఈఈ కె శ్రీనివాసరావు, పారిశుద్ధ్య పర్యవేక్షకులు పాల్గొన్నారు. సేవ చేయడం ఉంటానని నేను పరిశుభ్రత పెట్టదని ఉంటానని మరియు దీనికోసం సమయం ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొత్తపేట, రాజీవ్ నగర్ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారిశుధ్య కార్మికులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని విజయనగరం నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి సాంబమూర్తి నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులు తమ విధుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు సంభవించకుండా చేపట్టవలసిన విధి విధానాలపై సుదాహరణంగా వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కల్పన పారిశుధ్య కార్మికులకు తగు సూచనలు చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత ఖచ్చితంగా పాటించాలని తెలియజేశారు. ఎప్పటికప్పుడు చేతులను సబ్బుతో శుభ్రపరుచుకోవాలని పేర్కొన్నారు. మొత్తం ఆరోగ్యం గురించి సంరక్షణ ఎలా చేసుకోవాలి, పరిశుభ్రత ఎలా పాటించాలి, ఎప్పుడైనా ఎక్కడైనా అనుకోని పరిస్థితుల్లో ఏమైనా గాయాలు అవ్వడం కానీ, వాళ్ళ వృత్తిరీత్యా ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ మనకి దానికి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ అనేది మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళ వర్కర్స్ అందరికీ ఈ కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది. మన ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు మన గవర్నమెంట్ తరపున కానీ మున్సిపల్ ఆఫీసర్స్ కూడా వాళ్ళందరూ విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఆరోగ్యంగా ఈ ఆరోగ్యపరంగా తీసుకునే రక్షణ ఎలాంటిది, మనం ఈ చెత్త చెదారాలు అవన్నీ క్లీన్ చేసేటప్పుడు మనం హ్యాండ్ వాష్ చేసుకునే పద్ధతి గురించి కానీ, మన ఆరోగ్యం గురించి పరిశుభ్రంగా ఎలా ఉండాలి ఏంటి, పరిసరాలు అవన్నీ ముఖ్యంగా ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి, ఈ దోమల నివారణ గురించి కానీ, ఆరోగ్యం శుభ్రత గురించి కానీ వాళ్ళందరికీ వర్కర్స్కి వివరించడమైనది. గ్రామాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పోస్పాట్రాగ్ ఎంపీడీఓ రాధిక పిలుపునిచ్చారు. పల్లెల్లోనూ గ్రామాన స్వచ్ఛ భారత్పై దృష్టి సారించి ప్రజాప్రతినిధులు ప్రజలను కూడా భాగస్వాములు చేసి క్లీన్ ఆంధ్రాగా గ్రామాలను తీర్చిదిద్దాలని ఆమె కోరారు. ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రతిజ్ఞ చేయడంతో పాటు ర్యాలీల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆమె కోరారు. ఈ స్వచ్ఛ సేవా కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత విజయనగరం జిల్లాలో 8 ఆసుపత్రులు ఉన్నాయని, అందులో 4 ఏరియా ఆసుపత్రులని జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ రాజలక్ష్మి పేర్కొన్నారు. ఈరోజు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎస్కోట, చిబురుపల్లి, గైప్తారం, బొబ్బిలి, బాడంగి, నెల్లిమర్లు ఏరియా ఆసుపత్రులు ఉన్నాయని, ప్రస్తుతం అన్ని ఆసుపత్రుల్లోనూ మందులు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. గుండెపోటుకు సంబంధించి ఇబ్బందులతో వచ్చిన పేషెంట్లకు అవసరమైన ఇంజెక్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. విజయనగరం డిస్ట్రిక్ట్ అంటే బైఫర్కేషన్ అయిన తర్వాత విజయనగరం డిస్ట్రిక్ట్లో 8 హాస్పిటల్స్ ఉన్నాయండి. అందులో 4 ఏరియా హాస్పిటల్స్, అవి ఎస్కోట, చీపురుపల్లి, గజపతి నగరం, బొబ్బిలి, బాడంగి, నెల్లిమర్ల అన్నీ అందుబాటులో ఉన్నాయండి. సీజనల్ డిసీజెస్ సంబంధించిన డిసీజెస్కి అన్ని మందులు అవైలబుల్గా ఉన్నాయండి. స్టెమీ అంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చిన పేషెంట్స్కి ఇమ్మీడియట్గా స్టెబిలైజ్ చేయడానికి టెనెక్టిప్లేస్ అనే ఇంజెక్షన్స్ ఉన్నాయండి. అవి అవైలబుల్గానే అన్ని హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నాయండి.
అన్ని జ్వరాలకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడు రీసెంట్గా పడిన వర్షాల వల్ల ఫ్లేరప్ అయ్యే డిసీజెస్కి మా దగ్గర అన్ని చోట్ల అన్ని హాస్పిటల్స్లో మందులు అందుబాటులో ఉన్నాయండి. 68వ స్కూల్ గేమ్స్లో భాగంగా ఎస్జీఎఫ్ కేటగిరీలో అండర్-14, అండర్-17 ఫుట్బాల్ సెలక్షన్స్ రాజీవ్ క్రీడా మైదానంలో జరుగుతున్నాయని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కృష్ణంరాజు పేర్కొన్నారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ వివిధ పాఠశాలల నుంచి 250 మంది క్రీడాకారులు ఈ సెలక్షన్స్లో పాల్గొన్నారని తెలియజేశారు. అండర్-14, అండర్-17 కేటగిరీలో బాలురు బాలికలు సెలక్షన్లు ఉంటాయని పోటీలో పాల్గొన్న అందరికీ మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. అరవై 68వ స్కూల్ గేమ్స్లో భాగంగా ఈ ఎస్జేఎఫ్ కేటగిరీలో అండర్-14, అండర్-17 ఫుట్బాల్ సెలక్షన్స్ రాజీవ్ క్రీడా మైదానంలో జరుగుతున్నాయి. దీనికి అన్ని పాఠశాలల నుంచి 250 మంది పిల్లల వరకు వచ్చారు. 14 కేటగిరీ, 17 కేటగిరీకి సంబంధించి బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా మిడ్ డే మీల్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. మా రాష్ట్ర ఐపీ గారి ఆదేశాల ప్రకారం ఏదైతే 18వ తారీఖుని టోర్నమెంట్ కండక్ట్ చేయండి, దీనికి నేషనల్ డేట్స్ వచ్చేసాయని చెప్పారు కాబట్టి కొంచెం ఎర్లీగా చేస్తున్నాము. దీంతోనే స్టార్ట్ అయింది మన విజయనగరం జిల్లాలో. ఫస్ట్ జిల్లా లెవెల్ మీట్ ఇదే జరుగుతుంది, దీంతో స్టార్ట్ చేస్తున్నాము. అలాగే ఇదే రోజు మళ్ళీ కొట్టకలో కూడా జూడో కూడా జరుగుతూ ఉంది. అక్కడ ఇక్కడ 2 కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా అన్ని మీట్లు జరుగుతాయి. జిల్లా మీట్ల వరకు కొన్ని చేయాలి. అలాగే 7 కేటగిరీస్ అయితే మాత్రం మండలా లెవెల్లో చేస్తాము. ఆ 7 కేటగిరీస్ కాకుండా మిగతా 54లో 7 తీసేసి మిగతావన్నీ కూడా జిల్లా కేటగిరీలో చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఇక నుంచి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఆదివారాలు తప్ప మిగతా వర్కింగ్ డేస్ అన్నింటిలో కూడా జిల్లా మీట్లు చేయడం జరుగుతుంది. మీ అందరి సహాయ సహకారాలతో మరింత మన విజయనగరం జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, ఒక మంచి టీములు సెలెక్ట్ చేసి ఆ టీం ద్వారా మన జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని, అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న డిఎస్డిఓ గారు వెంకటేశ్వరరావు గారికి, అలాగే మాకు అధికారిగా ఉన్న మా డిఓ ప్రేమ్ కుమార్ గారికి, అలాగే మన కలెక్టర్ మన బిఆర్ అంబేద్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై, అన్యాయాలపై పోరాడదాం రండి అని వాజీ ఛానల్ ఎండి గణపతిరెడ్డి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈరోజు వాజీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమాజానికి ఒక దిశ నిర్దేశించే విధంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. కేవలం ఒక వర్గానికి కాకుండా అన్ని వర్గాల వారు, అన్ని వయసుల వారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందో త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు. చేపట్టిన కార్యక్రమం అందరిలో స్ఫూర్తి నింపే విధంగా ఉండాలని సూచించారు. కేవలం సమస్య గురించే కాకుండా దానికి అవసరమైన పరిష్కారాలను కూడా సూచిద్దామని తెలియజేశారు. ఉత్తరాంధ్ర కలపవల్లి పైడితల్లమ్మవారి వనంగుడి వద్ద మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని చండీ హోమ కార్యక్రమాన్ని అతి వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 15 మంది దంపతులు పాల్గొని అమ్మవారికి విశేషమైన పూజలు చేపట్టారు. అమ్మవారికి ఆలయ అర్చకులు పైడితల్లమ్మవారికి ఈరోజు తెల్లవారుజాము నుండి ప్రత్యేక అభిషేకాలతో పాటు విశేషమైన పూజలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర కలపవల్లి పైడితల్లమ్మవారిని దర్శించుకునేందుకు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. ఆలయ అధికారులు ప్రత్యేకంగా అలంకరించిన పూల అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ యొక్క అధ్యాయంలో వైష్ణవి చక్రభిన్నస్య రుధిర స్రావ సంభవై అని వాక్యం. అంటే వైష్ణవీదేవి యొక్క చక్రాన్ని వదిలిందట. వదిలితే వారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క చిత్రాలు శరీరాన్ని కూడా చిత్రం అయిపోతున్నాయట. ఇంకో అమ్మవారు ఒక వారాహి తుండ కేజీ చూర్ణీకృతాభవి ఖండం ఖండం చక్రం వైష్ణవ్య దానవ. పార్వతీపురం బొబ్బిలి నుండి రోజు వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, వైద్య నిమిత్తం రోగులు, సాధారణమైన ప్రజలు విశాఖపట్నం వరకు కిక్కిరిసి వేలాడుతూ ప్రయాణం చేస్తున్నారు. విజయనగరం, పార్వతీపురం జిల్లాలో 190 మంది పేద ప్రజలు లగ్జరీ ఏసీ ట్రైన్లో ప్రయాణం చేస్తే స్తోమత లేదు.
ఉదయం దుర్గు, విశాఖపట్నం, భవానీపట్నం, విశాఖపట్నం ట్రైన్లకు కిక్కిరిసిన గేట్ల వద్ద వేలాడుతూ ప్రయాణం చేస్తున్నారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఇదే పరిస్థితి. ఇటువైపుగా వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు, జనరల్ బోగీలు రెండే ఉంటాయి. కాళ్ళు పెట్టడానికి అవకాశం కూడా ఉండదు. అలాగే సాలూరు, బొబ్బిలి ఉన్న రైలు బస్సు రద్దు చేశారు. దీనివల్ల 5-6 గ్రామాల ప్రజలు, విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కావున విశాఖపట్నం, పార్వతీపురం ప్యాసింజర్ షటిల్ సర్వీస్ ట్రిప్పులుగా నడపాలని, బొబ్బిలి, సాలూరు రైలు బస్ పునరుద్ధరించాలని, వారానికి ఒకసారి నడిచే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ డైలీ నడపాలని కోరుతూ వినతి పత్రాన్ని ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని, అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ క్యాంటీన్ నిలిపివేసిందని, నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలు హరే రామ హరే కృష్ణ సంస్థ చేపట్టినట్లు తెలియజేశారు. గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ నిలిపివేయడంలో స్వంత నిధులతో అన్నపూర్ణ, అక్షయపాత్ర ఆధ్వర్యంలో చింతకాయల పద్మావతి ₹2కే అన్నా క్యాంటీన్ నిర్వహించారని తెలియజేశారు. ప్రతి నియోజకవర్గంలో పేదవారి కోసం అన్నా క్యాంటీన్లు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలియజేశారు. ఈ క్యాంటీన్లు పేదవారి కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు ఉదయం టిఫిను మరియు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామని తెలియజేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సతీమణి పద్మావతి, కోడలు దివ్య రాజేష్ జిల్లా కలెక్టర్తో కలిసి అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో చింతకాయల పద్మావతి, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, మున్సిపల్ చైర్మన్ సుబ్బలక్ష్మి, జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, జడ్పీటీసీ రవణమ్మ, ఆర్డీఓ జయరాం, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, కౌన్సిలర్లు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలో ప్రతి కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అధికారులకు ఆదేశించారు. ప్రతి కొనుగోలుపై తన ఛాంబర్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 1574 హెక్టార్లు పత్తి సాగు అవుతుందని, ఈ నెల 23లోగా ఈ పంట ఈ క్రాప్ పూర్తి చేయాలని ఆదేశించారు. నవంబర్ 2వ వారం నుంచి ప్రతి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, ఆలోగా వాటికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాజాం, రామభద్రపురంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ ఏడాది క్వింటాకు 7,521గా మద్దతు ధరను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించిందని జేసీ తెలియజేశారు. అండ్ మన దగ్గర మన డిస్ట్రిక్ట్లో ఉన్న ఎక్స్పెక్టెడ్ కాటన్ ప్రొడక్షన్ ఏరియా చూస్తే 1574 హెక్టార్స్. అందులో ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ చూస్తే 1900 మెట్రిక్ టన్స్. సో దీనికి సంబంధించి లాస్ట్ 3 ఇయర్స్లో కూడా 22 నుండి 24 వరకు ప్రొక్యూర్మెంట్ అయితే జరిగింది. ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ ప్రైస్ ఉండడం. బట్ 2021లో 2 సార్లు జరిగింది, 15-16లో జరిగింది. బికాస్ మార్కెట్లో తగ్గి డ్యూ టు ఫలానా రీజన్స్ వల్ల తగ్గింది. అప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 to 150 ఫార్మర్స్ దగ్గర నుండి మేము కొన్నాం. సో అగైన్ ద సేమ్ షాల్ బి కంటిన్యూ లైక్ ఇవి యాజ్ పర్ ద ప్రొసీజర్ మేము చేస్తున్నాం కాబట్టి దిస్ ఎంఎస్పి అండ్ దీనికి సంబంధించి మేము పబ్లిసిటీ ఇవ్వడం, తర్వాత ఒకవేళ ఫ్యూచర్లో ఫార్మర్స్కి ఇబ్బంది ఉంటే రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సామాన్యులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయడం శుభ పరిణామని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ అన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. రిజిస్టర్ కార్యాలయాల్లో అధికారులు ఎత్తుగా ఉండే దిమ్మలపైన కూర్చుంటున్నారని, కట్టెన్లు వేస్తున్నారని, ఈ సిట్టింగ్ వ్యవస్థను రద్దు చేసేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. సామాన్యులకు రిజిస్టర్ కార్యాలయాల్లో మౌలిక వసతి సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 290 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాలకు మనం వెళ్ళిన వెంటనే అక్కడ ఒక ప్రజా దర్బారు, అక్కడ రిజిస్టర్ ఏమో ఒక ఎత్తు దిమ్మ మీద,
చుట్టూ రిజిస్టర్ చుట్టూ ఒక ప్యానల్ బోర్డులు, మనం వెళ్ళి నిలబడడం, అక్కడ మాట్లాడడానికి అవకాశం ఉండదు, తాగడానికి మంచినీళ్ళు ఉండవు, కూర్చోడానికి సీట్ ఉండదు. మధ్యలో ప్రతి రిజిస్టర్ ఆఫీస్ దగ్గర బ్రోకర్లు ఉంటారు. అలాగే ఏ రిజిస్టర్ ఎంత పే చేసుకుంటారు అన్నది వీళ్ళు చెప్తారు తప్ప వాళ్ళు చెప్పరు. ఈ పరిస్థితులకు మార్చాలనే ఉద్దేశంతో సిసోడియా గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆర్పి సిసోడియా బాధ్యతలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నిన్నటి నుంచి ఒక కొత్త మార్గం తీసుకొచ్చారు. ప్రజలతో సామాన్యంగా ఉండాలి తప్ప అధికారులు ఏదో బ్రిటిష్ కాలం నాటి రాజరికపు ఆవాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు కంప్లీట్గా నేలమట్టం చేసి ఆ దిమ్మలు లేకుండా, చుట్టూ కట్టెలు లేకుండా, ప్యానల్స్ లేకుండా ఒక సాధారణమైన అధికారిలాగా ఆయన కూర్చుంటే ఆయన ముందు కక్షిదారులు ఇద్దరు, అంటే అమ్మేవాడు కొనేవాడు ఇద్దరు కూర్చొని ఎవరు అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతున్నారు, ఎందుకు కొనుక్కుంటున్నారో ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత అక్కడే సంతకాలు పెట్టే ప్రక్రియను పెట్టారు. ఇది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే కీలకమైన వ్యక్తులు. ప్రజలు ఈ క్రయ విక్రయాల ద్వారా ఇచ్చినటువంటి రెవెన్యూ వల్లే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. అటువంటి ప్రజలకి కనీసం మంచినీళ్ళు ఇచ్చి దాతలేక, అక్కడ టీ తాగండి అని చెప్పే దాతలేక, అక్కడ కూర్చొని ఫ్యాన్ వేస్తామని చెప్పక, లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతున్న దగ్గర పనికిమాలలాగా ప్రజలు ఉంటే ఆఫీసర్లు అందరూ అక్కడ ఆకాశంలో ఉన్నట్టు ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని మార్చిందాన్ని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను అభినందిస్తూనే నేత్రదానంపై ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని సంస్థ కార్యదర్శి సత్యం పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఈ మధ్యకాలంలో నేత్రదానంపై అవగాహన చాలామందికి వచ్చిందని తెలియజేశారు. నేత్రాన్ని దానం చేసిన వారి దగ్గర నుండి కార్నియాను సేకరించి విశాఖపట్నం ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి తరలించడం జరుగుతుందన్నారు. చనిపోయిన వ్యక్తుల నుండి కార్నియాలు సేకరించి మరొకరికి నేత్రాలు వేయడం ద్వారా వారికి జీవితాంతం చూపు వస్తుందన్నారు. అవగాహన కార్యక్రమాలను జిల్లాలో మరింత విస్తృతం చేస్తున్నామని తెలియజేశారు. సొసైటీ కార్యక్రమాల్లో ముఖ్యంగా మనము నేత్రదానం మీద కార్యక్రమాలు మనం ఎక్కువగా విస్తృతంగా అమలు చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మనం నేత్రదానం మీద ప్రజలకి అన్ని హాస్పిటల్ నందు కూడా వాళ్ళకు ఒక అవగాహన కల్పించి మనిషి చనిపోయిన తర్వాత వారి నేత్రాలను దానం చేసే విధానం గురించి విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా చాలామంది నేత్రదానం చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. మనం నేత్రదానం చేసినటువంటి వ్యక్తుల నుంచి మనం ఆ కార్యక్రమాల యొక్క కార్యాన్ని సేకరించి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి సమర్పిస్తాం. అది ఒక పద్ధతి ప్రకారంగా ఆ టెక్నికల్ సాంకేతికపరమైన విధానాన్ని మనకి సాంకేతిక నిపుణులు రమణని శ్రీనని ఇద్దరు వ్యక్తుల ద్వారా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం జిల్లాలో ఇంకా రాబోయే కాలంలో విస్తృతంగా జరిపి నేత్రదానం చేసే వ్యక్తి ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా నేత్రదానం చేయాలి అనేటువంటి అవగాహన కల్పించి జిల్లా మొత్తం మీద అన్ని ప్రాంతాల నుంచి కూడా కార్యాన్ని సేకరించి ప్రజలకి అవసరమైన వారికి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ద్వారా కూడా ఆ కార్యక్రమాన్ని జరిపించాలనేది ఒక కృతనిశ్చయంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. ఆ ప్లాన్ డెంకాడ మండలం మోదవలసలో భూ సమస్యలపై తహసీల్దార్ పద్మావతికి బాధితులు దరఖాస్తు రూపంలో ఫిర్యాదు చేశారు. మోదవలస గ్రామంలో సర్వే నెంబర్ 139/12లో 18 సెంట్ల భూమి 1B అడంగల్ పాస్ పుస్తకాలు అతని పేరునే ఉన్నప్పటికీ 2024 జనవరిలో అప్పటి రెవెన్యూ అధికారులు వేరే వారి పేరు మీద మార్పు చేశారని, దీనిపై తహసీల్దార్ పద్మావతికి ఫిర్యాదు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. తహసీల్దార్ పద్మావతి వద్ద ఇదే విషయం ప్రస్తావించగా మోదవలస నుంచి బాధితులు ఫిర్యాదు చేశారని, దానిపై దర్యాప్తు నిర్వహించి చర్యలు చేపడతామని తెలియజేశారు. మోదవలసలో 139/12 అనేది ఇది రైతు అండి. ఈ రైతు 18 సెంట్లు అనేది ఈయన పేరు మీదుగా పట్టా పాస్బుక్ అదేవిధంగా 1B ఇచ్చారండి. ఎప్పుడు 1985 నుంచి కూడా ఆయన పేరు మీద ఉన్నది. అయితే 2024 జనవరి తర్వాత ఇతని పేరు మీద ఉన్న 1B గతంలో ఉన్న పిఠాపురం ఆదిలక్ష్మి గారు, BRO గణేష్ గారు, RI ఈ ముగ్గురు కలిసి ఈ రైతుకి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా రికార్డు మార్చారండి. దీని మీద రైతు ఈ ముసలతను ఎప్పటి నుంచో ఆఫీసు తిరుగుతున్నారు, న్యాయం కాలేదండి. కావాలని అధికారులు దీన్ని రికార్డు మార్చడం జరిగిందండి. సో అప్పుడున్న MRO గారు, RI గారు, BRO మీద తక్షణమే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పార్టీ తరఫున కోరడం జరిగిందండి.
ప్రతి నెల పౌర్ణమి దినాన్న అన్నప్రసాద వితరణ చేస్తున్నామని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పేర్కొన్నారు. న్యూపూర్ణ సిటీ బస్టాండ్ సెంటర్లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని గత ఏడాది ప్రతిష్ఠించామని, అప్పటి నుండి విశ్వబ్రాహ్మణుల తరపున భక్తుల సహాయంతో ప్రతి నెల అన్నప్రసాద వితరణ చేస్తున్నామని తెలియజేశారు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి తెలియజేశారని, ఆయన్ని పూజించడం, ఆయన స్మరించుకోవడం అవసరమని తెలియజేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉద్దేశించిన మంత్రాన్ని స్మరించుకోవాలని పేర్కొన్నారు. అందరికీ దైవం వీరబ్రహ్మేంద్ర స్వామేనని, 400 సంవత్సరాల క్రితమే కులమతాలకు అతీతంగా జీవన విధానాన్ని, కాలజ్ఞానాన్ని వీరబ్రహ్మం గారు ప్రసాదించారని తెలియజేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భూత భవిష్య వర్తమానాన్ని తెలియజేశారు కనుక ఆయన్ని ప్రతి ఒక్కరు కూడా స్మరించుకొని ప్రతి ఇంటా కూడా వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ్మకంతో కొలిస్తే ఆయన మీకు కష్టాల్లో వస్తే నిలబడతానని ఆయన ఒక అభయం ఇచ్చి ఉన్నారు. అంచేత అందరూ కూడా గ్రహించి ఈనాడు జరుగుతున్న ఈ ప్రళయాలన్నిటికీ కూడా ఆయన మీ యందు నేను ఉంటానని ఒక అభయం ఇచ్చారు కనుక ఆయన ద్వాదశాక్షర మహామంత్రాన్ని ప్రతి ఒక్కరు పఠించుకొని ఆయన ఆరోగ్యాలతో ఉంటారని కోరుకుంటున్నాం. ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మరి విశ్వకర్మ యోజన అనే ఒక పథకాన్ని మరి 18-20 కులాలకు కలిపిపెట్టింది. మరి కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే విశ్వకర్మను గుర్తించిందో మరి విశ్వకర్మ వంశీయులైన విశ్వబ్రాహ్మణులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ విశ్వకర్మ వంశీయులైన విశ్వబ్రాహ్మణులు కూడా మరి చేదోడు వాదోడుగా, ఎందుకంటే ప్రజా జీవితంలో ప్రజలకు అందరికీ మరి విశ్వబ్రాహ్మణులు మరి వ్యవసాయంలో అవనివ్వండి, మరి ఉండడానికి ఇంట్లో అవనివ్వండి, అన్ని వస్తువులు కూడా మరి దేవాలయాలు కూడా మరి విశ్వబ్రాహ్మణులే మరి వాళ్ళ యొక్క సోతాస్తాలతో దేవాలయాల విగ్రహాలు తయారు చేయడం కానీ, మరి తాలిబొట్లు తయారు చేయడం కానీ, మరి అంటే విశ్వకర్మ వంశీయులైన మరి విశ్వబ్రాహ్మణులు లేని సృష్టికి ప్రతి సృష్టిగా ప్రజా జీవితంలో వాళ్ళు పోషిస్తూ మరి అట్లాంటి విశ్వబ్రాహ్మణులు గుర్తించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి నిన్నటి రోజున విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ప్రత్యేకించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ వారిని కూడా కలుస్తాము. ఈ యొక్క తప్పనిసరిగా విశ్వకర్మ విగ్రహాన్ని విజయనగరంలో పెట్టాలని కలెక్టర్ గారిని. ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరుద్యోగ యువత శిక్షణలో నైపుణ్యాభివృద్ధి చేసుకోవాలి. మెగా జాబ్ మేళాలో పిలుపునిచ్చిన విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జిల్లాలో అంగన్వాడీ సెంటర్లకు 2.55 కోట్ల రూపాయల నిధులు కేటాయింపు. సమీక్షా సమావేశంలో వెల్లడించిన పార్తీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. ఫుట్పాత్ ఆక్రమణదారులకు విధించిన తాత్కాలిక ఆక్రమణ పన్ను వెల్లడించిన విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ నల్లయ్య. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.